హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యతో ముచ్చట్లు. చాలా రోజులు అయింది అనుకుంటా వీడియో తీయక. ఆల్మోస్ట్ 1.5 month 2 months కంప్లీట్ అవుతుంది. అందరు అడుగుతారు ఏమైంది అక్క వీడియో తీయట్లేదు, ప్లస్ రెగ్యులర్గా వీడియోస్ రావట్లేదు, ఇంకా రీల్స్ కూడా తీయట్లేదు, షార్ట్స్ కూడా తీయట్లేదు, ఏమైంది అని అడుగుతారు. సో నాకైతే ఏం కాలేదు, నేనైతే చాలా బాగున్నా. బట్ నేను ఏంటంటే ఎక్కువ బేబీతో టైం స్పెండ్ చేస్తున్నా. చిన్న చిన్న మూమెంట్స్ మిస్ అవ్వద్దని బేబీతో టైం స్పెండ్ చేస్తున్నా. బేబీ అయితే చాలా బాగుంది. ఆల్మోస్ట్ అందరూ బేబీని చూసారనుకుంటున్నా. బేబీకి అయితే అందరూ విష్ చేయండి, ఇంకా అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి రేపటి నుంచి. సో అందరూ బిజీగా ఉంటారు. ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా క్యూట్ బేబీ రావడంతో ఇంకా చాలా స్పెషల్. ఇంకా ప్రతి డే ఎలా జరగబోద్ది ప్రతిదీ అయితే ఈ వీడియోలో చూసేయండి. ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి. రెగ్యులర్గా రాకపోయినా వీక్లీ వన్స్ 2 weeksకి ఒకటి అలా వస్తాయి, చూడండి. అంటే నాకు అంత టైం దొరకట్లేదు. ఇంకోటి ఏంటంటే బేబీ డే అంతా పడుకుంటుంది, నైట్ అంతా ఏడుస్తూ ఉంటుంది. సో మాకు సరిగా నిద్ర ఉండట్లేదు, అందుకే నేను వీడియోస్ కూడా తీయట్లేదు సరిగ్గా. ఇంకా బేబీకి అయితే ఈ మంత్ 3 months కంప్లీట్ అయిపోతే 4th monthలోకి ఎంటర్ అయిపోతుంది బేబీ అయితే. ఇంకా ఈ నవరాత్రులు అయితే అందరూ బిజీ ఉంటారు. మేము కూడా మా ఇంట్లో చాలా బిజీ, ఎందుకంటే క్యూట్ బేబీ వచ్చింది కాబట్టి. ఈ రోజు అయితే బ్లాగ్ ఎలా ఉంటుందో చూడండి, ఎందుకంటే ఈరోజు ఆల్మోస్ట్ అందరూ బతుకమ్మ దగ్గరికి వెళ్తారు. సో ఎలా ఉంటుంది అనేది వీడియో అయితే చూడండి. ఇది నా ఫైనల్ అవుట్ఫిట్ ఈ రోజుకి బతుకమ్మకి. సో ఈరోజైతే అనుకోవచ్చు స్పెషల్ ఏముంది అని. సో బతుకమ్మ ఈవెంట్ కదా, సో నేనైతే బతుకమ్మ ఈవెంట్కి అయితే వెళ్తున్నా. నేను మా మమ్మీ. పాపని తీసుకెళ్ళట్లేదా అంటే పాప చిన్న పాప, ప్లస్ ఈరోజు అమావాస్య కాబట్టి ఇంట్లోనే మా డాడీకి అప్పచెప్పి వెళ్ళిపోతున్నాం. డాడీ చూసుకుంటాడు పాపనైతే. లాగ్ ఎలా ఉంటుంది, నేను అక్కడ వెళ్ళి ఏం చేస్తా అయితే వెళ్ళి చూడండి. వస్తుందని చెప్పి నేను కూడా ముందే ఫోటో రాదండి. తొందరనే 5:30 వరకు వేయాలండి. చూసారు కదా ఎలా జరిగిందో బతుకమ్మ. మా ఊర్లో అయితే ఇలా జరిగింది. చాలామంది అయితే వచ్చిర్రు, చాలామంది అయితే కలిసిర్రు. చాలా ఫొటోస్ దిగిన, వీడియోస్ తీసుకున్నా, రీల్స్ తీసుకున్నా, షార్ట్స్ తీసుకున్నా. ఇంకా పాప అయితే వచ్చేసరికి మా డాడీ అయితే హ్యాండిల్ చేసిండు. అసలు మార్నింగ్ పడుకుందంటే ఈవినింగ్ అసలు మేము చూడలేదు. ఇంకా పడుకుంది, ఇంకా మేము అలానే పడుకుంది. ఈవినింగ్ బతుకమ్మకి వెళ్ళిపోయాము. ఇంకా పాపనైతే చూడలేదు. ఇప్పుడు వచ్చాక తను మమ్మల్ని చూసింది. అసలు లేవలేదు, ఎంత లేపినా లెక్కట్లేదు, పాలు తాగట్లేదు. అసలు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పడుకొని ఉంది. ఇప్పుడే తను లేపిన బలవంతంగా. సో ఇప్పుడే పాలిచ్చి ఇంకా మమ్మీ అయితే ఆయిల్ పెట్టడం హెయిర్కి అలా చేస్తుంది. చాలా రిస్క్ అసలు పాపను వదిలేసి బతుకమ్మ కాడికి వెళ్ళి రావడం.
ఎందుకంటే ఈరోజు అమావాస్య కాబట్టి ఇంకా తీసుకెళ్ళలేదు. నెక్స్ట్ బతుకమ్మకి అయితే తీసుకెళ్తాము. ఈ రోజు అయితే ఇలా గడిచిపోయింది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశా. బతుకమ్మ అయితే ఏం ఆడలేదు, బట్ ఫొటోస్ తీసుకుంటూ అందరినీ ఫొటోస్ దింపుతూ ఇంకా మా మమ్మీ వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేసారు. వీడియో చూసారు కదా ఎలా ఎంజాయ్ చేసారు అందరైతే. నెక్స్ట్ వీడియోలో ఏమేమి రాబోతుంది అంటే మీరు నా ఛానల్ని కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ఉంటే ఏమేమి వీడియోస్ వస్తాయో చూడండి. సో బాయ్ గైస్, సైనింగ్ ఆఫ్. భవ్యతో ముచ్చట్లు.